నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు తెలుగుదేశం పార్టీకి ఓటమి ఎరుగని కంచుకోట కుప్పం ఇక్కడి బిడ్డగా మీ రుణం తీర్చుకుంటానన్న ఏపీ సీఎం చంద్రబాబు రాబోయే 3 నెలల్లో ఏపీలో ఇన్నోవేషన్ హబ్ ద్వారా 10,000 మందికి ఉపాధి ఉండి పర్యటనలో వెల్లడించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సాలూరు నియోజకవర్గంలో 100 సీసీ రోడ్లకు ప్రారంభోత్సవం ప్రజల ఆశీర్వాదం మద్దతే ఈ అభివృద్ధికి పునాది అన్న మంత్రి సంధ్యారాణి తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా ఆ స్థాయికి చేర్చింది మీరేనంటూ కుప్పం ప్రజలకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు 4 సార్లు ముఖ్యమంత్రిని చేసిన అభిమానం ఆదరణ మీదేనంటూ ప్రశంసలు కురిపించారు కుప్పంలో ఒక్కసారి కూడా ఓడిపోలేదని పసుపు జెండాకు పెట్టిన కోట అని అన్నారు 2 రోజుల పాటు పర్యటన కోసం నేటి నుంచి ఉదయం కుప్పం చేరుకున్న చంద్రబాబు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ద్రవిడ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ ఆవిష్కరించారు అనంతరం సీఎం మాట్లాడుతూ వైసీపీ హయాంలో రాష్ట్రం వెనుకబడిందని అప్పుల కుప్పగా స్టేట్ మారిందన్నారు కష్టపడితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు హైదరాబాద్లో నాడు తాను చేసిన అభివృద్ధి ఫలాలే ఇప్పుడు వస్తున్నాయని చెప్పారు 2014-19 మధ్య ఏపీని అభివృద్ధి పదంలో నడిపించామని చెప్పారు ప్రతి ఇంటికి పారిశ్రామికవేత్త ఉండాలన్నదే తన విజన్ అని చెప్పారు నేను 2024 ఎన్నికైన తర్వాత మొదటిసారి వచ్చాను రెండోసారి ఇప్పుడు వస్తున్నాను దగ్గర ఈ ప్రభుత్వం వచ్చి కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి తెలుగుదేశం ఆధ్వర్యంలో 7వ నెల అదే సమయంలో ఎన్నికల్లో మీరందరూ అనేక ఆస్పిరేషన్స్ పెట్టుకున్నారు 3 పార్టీల్లో ఉండే కార్యకర్తలు గాని ప్రజలు గాని యువత గాని అందరూ కూడా అనేకమైన ఆస్పిరేషన్స్ పెట్టుకున్నారు దానికి కూడా కారణం మనం చూస్తే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక విధ్వంస పాలన జరిగింది వ్యవస్థలన్నీ కూడా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు ఎవరన్నా ఫ్రీగా మాట్లాడలేని పరిస్థితి తీసుకొచ్చారు ఫైనల్ గా మనం చూస్తే ఎక్కడికక్కడ అభివృద్ధి స్టాండ్ స్టిల్ అయిపోయి ఎక్కడ చూసినా ప్రజలను అణిచివేయడానికి ప్రయత్నం చేశారు తప్ప ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేకుండా పోయింది అయితే ఇది నాకు కొత్త కాదు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నేను ఎక్కడున్నా కుప్పం ఎమ్మెల్యేని ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేని ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా నేను ఎమ్మెల్యేగా ఉండి సుదీర్ఘకాలం 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్ లోని మళ్లీ మొదటి ముఖ్యమంత్రి ఇక్కడ అయ్యాను రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాను ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను అదే సమయంలో మీరు చూస్తే నేను ఎప్పుడు కూడా రాజకీయాలంటే ఆషామాషిగా తీసుకోవడం కాకుండా రాజకీయాల ద్వారా ఒక మంచి పాలసీ తీసుకొస్తే పబ్లిక్ పాలసీ తీసుకొస్తే ప్రజల చరిత్ర భవిష్యత్తును తిరగరాసే అవకాశం ఉంటుంది రాబోయే 3 నెలల్లో టీసీఎస్ ఇన్నోవేషన్ హబ్ను ఏపీలో తీసుకురాబోతున్నామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు 10,000 మందికి ఉపాధి కల్పించబోతున్నామని చెప్పారు ప్రపంచానికి టాటా బ్రాండ్ను పరిచయం చేసిన వ్యక్తి రతన్ టాటా అన్నారు విలువలతో కూడిన పారిశ్రామికవేత్త రతన్ టాటా అని తెలిపారు దేశీయ ఉత్పత్తులు బ్రాండ్ దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్న వ్యక్తి రతన్ టాటా అని ప్రశంసించారు హైదరాబాద్లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కు 25 కోట్లు హుద్హుద్ తుఫాన్ సమయంలో 3 కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తి రతన్ టాటా అని గుర్తు చేశారు భీమవరంలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు పెద్ద ఆయనంలో రతన్ టాటా కాంస్య విగ్రహం ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడారు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫైర్ బ్రాండ్ అని మంత్రి నారా లోకేష్ ప్రశంసలు వర్షం కురిపించారు నాకు వ్యక్తిగతంగా తెలిసిన 2 విషయాలు మీకు చెప్పాలి మా అమ్మమ్మ క్యాన్సర్ తో చనిపోయారు ఆనాడు మా తాతగారు హైదరాబాద్ లో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉండాలి వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ ఉండాలి మనకంటే ఆర్థిక వనరులనే అమ్మమ్మని అమెరికాకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చాం
అలాంటి ట్రీట్మెంట్ హైదరాబాద్ కేంద్రంగా తీసుకురావాలని బస్వ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించారు, శంకుస్థాపన చేశారు. ఆనాడు అది తెలుసుకున్న రతన్ టాటా గారు మొదటి 25 కోట్ల రూపాయల డబ్బులు ఆ ఇన్స్టిట్యూట్ కోసం ఇచ్చారు. ఇది ఇప్పుడు 25 కోట్ల రూపాయలు కాదు, ఇది 1992-93లో ఒక్క ఫోన్ కి ఆయన 25 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంతెందుకు మనం 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు హుదూద్ తుఫాన్ వచ్చింది విశాఖపట్నానికి. ఆనాడు నేను టాటా ట్రస్ట్ సిఇఓకి ఫోన్ చేసి ఇట్లా హుదూద్ వచ్చింది కొంచెం ఆదుకోండి అని కోరితే ఆయన ఫోన్ పెట్టేసి 30 సెకండ్స్ తర్వాత నాకు ఇప్పుడే రతన్ టాటా గారితో మాట్లాడాను, 3 కోట్ల రూపాయలు మేము ఇప్పుడు నిధులు ట్రాన్స్ఫర్ చేశామని చెప్పారు. డబ్బులు ఇస్తాం గొప్ప కాదు. నేను అడిగాను ఎప్పుడు వస్తారైనా అని అడిగితే మాకు మార్కెటింగ్ అవసరం లేదు, మాకు ప్రెస్ రిలీజ్ అవసరం లేదు, ప్రజల్ని మీరు జాగ్రత్తగా చూడండి, డబ్బులు సరిపోతే మాకు ఫోన్ చేయండి మళ్ళీ ఇస్తానని చెప్పిన గొప్ప వ్యక్తి రతన్ టాటా గారు. సాలూరు నియోజకవర్గంలోని 100 సీసీ రోడ్లకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ రోజు ప్రారంభోత్సవం చేశారు. వీటిలో సాలూరు మండలంకు చెందిన 18, పాచిపెంట మండలంకు చెందిన 27, మక్కు మండలంకు చెందిన 35, మెంటాడ మండలంకు చెందిన 22 రహదారులు ఉన్నాయి. తక్కువ వ్యవధిలోనే సీసీ రోడ్లు, బీటీ రోడ్లు నిర్మించడం ద్వారా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో గ్రామ సభల ద్వారా ప్రజల అంగీకారంతో రోడ్లకు ప్రతిపాదన చేశామని మంత్రి తెలిపారు. ఈ కూటమి ప్రభుత్వానికి ఈ రకమైన అభివృద్ధి సాధ్యమని మంత్రి తెలియజేశారు. సాలూరు నియోజకవర్గంలోని ప్రజల సంక్షేమం నా ధ్యేయం అని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రజల ఆశీర్వాదం, మద్దతు ఈ అభివృద్ధికి పునాది అని మంత్రి తెలిపారు. ఈరోజు మీకు చాలా మంది కొంతమందికి ఇక్కడ అనుమానం రావచ్చు, ఎందుకంటే మనల్ని విమర్శించడంగానే పనిగా పెట్టుకున్నటువంటి మనుషులు ఉన్నారు, మనల్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న ఛానల్స్ ఉన్నాయి, మనం విమర్శించడమే పనిగా పెట్టుకున్న మీడియాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి తెలియాలి, కాబట్టి వాళ్ళకి కను విప్పు కలగాలి. కాబట్టి నేను చెప్తున్నాను, ఇప్పుడు ఈ రోజు 35 రోడ్లు పూర్తయ్యాయి, ఇంకా 30 రోడ్లు ఉన్నాయి మక్కువకి. ఆ 30 రోడ్లు ఎందుకు మిగిలిపోయా కూడా మీకు చెప్తాను. 35 రోడ్లలో బంగారవలస పంచాయతీకి ఒక రోడ్డు ఇచ్చాం, చెముడు పంచాయతీలో పాలిక వలస ఒక రోడ్డు, చెముడికి 3 రోడ్లు ఇచ్చాం, డీసర్లాంకి ఒక రోడ్డు, తామరకంటికి ఒక రోడ్డు ఇచ్చాం, దబ్బూరు వలసలో దబ్బగడ్డకి 3, అనసభద్రకి 1, అలాగే విజయరాంపురంకి ఒక రోడ్డు ఇచ్చాం, అలా కన్నంపేటకి ఒక రోడ్డు ఇచ్చాం, వెంకటభైరపురంకి ఒక రోడ్డు ఇచ్చాం. పార్వతీపురం జిల్లాలోని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని, తద్వారా ప్రాణదాతలు కావాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత అపోహలు మాని రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. పాలకొండ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలోని బ్లడ్ సెంటర్లో రక్తదాన శిబిరం రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాతలకు అభినందనలు తెలిపి సర్టిఫికేట్లను అందజేశారు. చంద్రబాబు అధ్యక్షన రాష్ట్రంలో పాలన అభివృద్ధి దిశగా సాగుతుందని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు పేర్కొన్నారు. ఈ రోజు బొబ్బిల్లో మీడియాతో మాట్లాడుతూ జగన్ హయాంలో రైల్వే జోన్కు కావాల్సిన 52 ఎకరాల భూమి అప్పజెప్పలేదని, ఆ భూమిని కేటాయించలేదని ఆరోపించారు. కానీ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి భారత ప్రధాని నరేంద్ర మోదీతో శంకుస్థాపన చేయించుకున్నారని అన్నారు. అందుకేంటంటే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటివి ఆయన మూలాలు, ఆయన చేసినటువంటి విధ్వంసం ఆంధ్రప్రదేశ్ ఇంకా వెంటాడుతుంది అంటానికి ఇది ఒక ఉదాహరణ. అలా కాకుండా ఈ రోజున బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉంది, కూటమిలో మనం ఉన్నాం కాబట్టి ఆయన తీసుకొచ్చి ఈ విధమైనటువంటి డెవలప్మెంట్ రైల్వే జోన్ కూడా 5 సంవత్సరాలు నేను చెప్పిన ఆయన స్వలాభం చేసుకున్నాడు తప్ప రైల్వే జోన్కి 52 ఎకరాలు కేటాయించాము అనేది కూడా ఎక్కడ చెప్పలేదు. ఆ ల్యాండ్ వాళ్ళకి అప్పచెప్పలేదు. ఈ రోజున 52 ఎకరాలని అప్పచెప్పి ఈ 6 మాసాల్లో దానికి రేపు ఫౌండేషన్ స్టోన్ ప్రధానమంత్రి వచ్చే దీంట్లో అది కూడా ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నారు. అందరూ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేకంగా రాష్ట్రంలో 3 ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉండేటటువంటి ప్రభుత్వంగా ఎప్పుడు కూడా డెవలప్మెంట్కి మన్మోహన్ సింగ్ గారు ఈ మధ్యనే చనిపోయారు.
ఆయన 2004లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ వస్తే ఆయన పార్లమెంట్లో చెప్పారు, చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ నేషనల్ అసెట్, ఈజ్ నాట్ ఎ పొలిటికల్. ఈ రోజు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డిఆర్ఓ ఎస్ శ్రీనివాసమూర్తి, డిప్యూటీ కలెక్టర్లు సుధారాణి, మురళి తదితరులు వినతులు స్వీకరించారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై 163 వినతులు అందాయి. రెవెన్యూ శాఖకు సంబంధించి 123, మున్సిపల్ శాఖకు సంబంధించి 5, డిఆర్డీఏకి సంబంధించి 18, మున్సిపల్ శాఖకు సంబంధించి 5, డిపిఓకి సంబంధించి 5 చొప్పున వినతులు అందాయి. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో వినతుల పరిష్కారంపై కలెక్టర్ సమీక్షించారు. సంతృప్తికర రీతిలో పరిష్కరించక మళ్లీ రీఓపెన్ చేసిన వినతులపై సమీక్ష నిర్వహించారు. రీఓపెన్ కేసులు లేకుండా చూడాలనేది పదే పదే చెప్తున్నా, ఎందుకు రీఓపెన్ అవుతున్నాయని రీఓపెన్ అయిన శాఖల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చూడకుండా విన్న ఉన్నతులు కూడా ఉన్నాయని, అధికారులు వినతులు వెంటనే చూడని ఎడల చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపే మినిట్స్లో వారి పేర్లు నమోదు చేస్తామని హెచ్చరించారు. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి ఎస్పీ గారు ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను శ్రద్ధగా విని సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత అధికారులకు వివరించారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, ఫిర్యాదుల పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ 17 ఫిర్యాదులు స్వీకరించారు. పార్వతీపురంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 121 వినతులు అందాయి. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రజాస్ అధ్యక్షన జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, డిఆర్ఓ కె హేమలత, కేఆర్టీసీ ప్రత్యేక ఉప కలెక్టర్ పి ధర్మేంద్ర చంద్రరెడ్డి భాగస్వాములే ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలను సావధానంగా విని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేసి త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇవ్వాలని, అర్జీలను ఆడిటింగ్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఒకే ఒక వినతి వచ్చింది. ఈ రోజు విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయం నందు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగానికి చెందిన సంబంధించి ఒక్కటే వినతి వచ్చింది. కమిషనర్ పల్లి నల్లనయ్య వినతిని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఒక వినతి వచ్చిందన్నారు. సమస్య పరిష్కారానికి సంబంధిత విభాగ అధికారులకు ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ రమణమూర్తి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయనగరం నగరపాలక సంస్థ నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు ఇప్పటివరకు 3 ఫిర్యాదులు వచ్చాయి. 2 టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించినవి కాగా 1 ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించింది. ఈ 3ంటిని కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు చర్యలు తీసుకొని అర్జీదారులకు తెలియజేయడం జరుగుతుంది. విజయనగరం నగరపాలక సంస్థలో గొంతులు పూడ్చే కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతుంది. మేము 1585 పార్ట్ హోల్స్ని మొత్తం నగరం అంతా గుర్తించగా మొన్నటి వరకు 640 పార్ట్ హోల్స్ వరకు ఫిలప్ చేయడం జరిగింది. ఈ సంక్రాంతికి మిగతావన్నీ కూడా పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. కాంట్రాక్ట్స్ని కూడా మొబిలైజ్ చేస్తున్నాము. ఎందుకంటే సంక్రాంతి తర్వాత లేబర్ కూడా దొరకరు, ఊర్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి వీలైనంత తొందరగా సంక్రాంతిలోపే ఈ గొంతులు పూడ్చే కార్యక్రమం పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించడం జరిగింది.
రైల్వే 3వ లైన్లో కోల్పోయిన 43 ఇళ్ల బాధితులు ఈరోజు కలెక్టరేట్ ఎదుట న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ఇల్లు రీసర్వే చేసి కొలతలను సరిగ్గా చేసి విలువలు పెంచి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 43 కుటుంబాలు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లులు నిర్మించి ఇవ్వాలని కోరారు. 2022 సంవత్సరంలో పెదమానాపురంలో 3వ రైల్వే లైన్ కోసం 43 కుటుంబాలు త్యాగం చేశాయన్నారు. ఇల్లు తీసుకునేందుకు అధికారులు బెదిరించడం చేశారని చెప్పారు. ఇల్లుకు మార్కెట్ రేటుకు మించి ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ తీరా చూస్తే అత్యల్ప నష్టపరిహారం చెల్లించారన్నారు. ఎక్కువ మొత్తంలో నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. పెదమానాపురం దగ్గర రైల్వే 3వ లైన్ నిమిత్తం 43 కుటుంబాల ఇల్లుల్ని ప్రభుత్వం తీసుకుంది. ఆ కుటుంబాలన్నీ కూడా దళితులు, రెడ్డిగా చాలా పేద కుటుంబాలు, కూలి మీద ఆధారపడే జీవితాలవి. ఈ 43 కుటుంబాలకి కూడా వచ్చి అధికారులు నమ్మించి ఎక్కువ రేటు ఇస్తామని చెప్పి ఒప్పించి ఇల్లులు తీసుకోవడానికి ఆర్డర్లు వేశారు. ఈ మధ్యనే డబ్బులన్నీ పడ్డాయి, చాలా తక్కువ పడ్డాయి. అసలు ఆ డబ్బులతో ఇల్లు పునాదులు కూడా రావు. కాబట్టి మేము న్యాయంగా అన్యాయం అయిపోయాము, న్యాయం చేస్తామని చెప్పి మోసపోయామని బాధితులు వేడుకుంటున్నారు. అలాగనే ఇప్పటికే 12 ఇళ్ళు కూల్చారు. 2022 నుంచి ఇప్పటి వరకు బెదిరిస్తూనే ఉన్నారు తప్ప వారికి తగు న్యాయం చేయడానికి ఏమాత్రము సిద్ధంగా అధికారులు లేరు. ఎంఆర్ఓ కానీ విఆర్ఓలు కానీ ఆ మండల అధికారులందరూ కూడా తేలేసేశారు. వీళ్ళ పట్ల బాధ్యతగా లేరు. ఏ బాధ్యత పడకుండా నష్టపరిహారానికి ఏమాత్రము బాధ్యత పడకుండా ఉన్నారు. అడిగితే ఆర్డీఓ గారు నడుక్కోండి అని చెప్పేసి తేలిపోతున్నారు. ముఖ్యంగా ఆ గ్రామంలో 43 కుటుంబాలు పొడవు వెడల్పులు సక్రమంగా కొలవలేదు. ఇద్దరు అన్నదమ్ములు ఇల్లు సమంగా ఉన్న అన్నదమ్ముల మధ్య తేడా కొలతలు కొలిచారు. అలాగే ఇచ్చిన నష్టపరిహారం కూడా చాలా తక్కువగా ఇచ్చారు. వీళ్ళు అన్యాయం చెయ్యాలనే చూస్తున్నారు. కాబట్టి వాళ్ళకి నష్టపరిహారం పెంచడం కోసం కొలతలు మరలా కొలవాలి. అలాగే ఇళ్ల స్థలాలు తీసుకుని ఆ ఇళ్ల స్థలాలపైన ఈ 43 కుటుంబాలకి ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈఎస్ఐ ఆసుపత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టులు భర్తీ చేయాలని, అన్ని రకాల మందులు, ఇంజెక్షన్స్ అందుబాటులో ఉంచాలని, మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ ఈఎస్ఐ ఆసుపత్రి వద్ద CI2 ఆధ్వర్యంలో నగరంలోని ఈఎస్ఐ ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి CIT నాయకుడు జగన్మోహన్ రావు మాట్లాడుతూ విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న ఈఎస్ఐ డిస్పెన్సరీ హాస్పిటల్ పరిధిలోని సుమారు 10,000 మంది ఈఎస్ఐ కార్డు హోల్డర్స్ ఉన్నారన్నారు. వారి కుటుంబ సభ్యులతో కలిపి 60,000 మంది లబ్ధిదారులకు వైద్యం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో CITU జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్, రమణమ్మ, సుధారాణి తదితరులు పాల్గొన్నారు. కష్టార్జితంలో దాదాపుగా 20 నుంచి 25% సంపాదన వైద్య ఖర్చులకి, విద్యా ఖర్చులకే పెడుతున్నారని చెప్పి ఇటీవల అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఈరోజు ప్రభుత్వం అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు మోడీ గారు కానీ ఇద్దరు మేము నిరంతరం ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని, భారతదేశాన్ని మరో సింగపూరు, మలేసియా లేకపోతే మరో కంట్రీలుగా మార్చేస్తామని చెప్పి చెప్తున్నారు. కానీ ఈరోజు కష్టపడుతున్నటువంటి కార్మికులు తమ కష్టార్జితం నుంచి ఈఎస్ఐకి చెల్లిస్తున్నటువంటి డబ్బుల్ని ఈరోజు ఈఎస్ఐ హాస్పిటల్కి ఖర్చు పెట్టకుండా, అభివృద్ధి చేయకుండా, ఈరోజు మందులు లేకుండా, డాక్టర్లు లేకుండా, కనీసం వైద్య పరికరాలు లేకుండా, స్కానింగ్ యంత్రాలు లేకుండా, కనీసం కూర్చోడానికి వచ్చినటువంటి పేషెంట్లు కూర్చోవడానికి అవసరమైనటువంటి సౌకర్యాలు లేకుండా ఈరోజు ఈఎస్ఐ హాస్పిటల్ అన్నీ కూడా తీవ్రమైనటువంటి సమస్యలు వెంటాడుతున్నాయి. మరి వేల కోట్ల రూపాయలు ఈఎస్ఐ డబ్బులు ఎటు వెళ్తున్నాయి అనేది అర్థం కావడం లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కల్పించాలి, ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా విజయనగరం ఆనుకొని దాదాపుగా 10,000 మంది ఈఎస్ఐ లబ్ధిదారులు ఉంటే వాళ్ళ ఫ్యామిలీతో కలిపితే 60,000 మంది అవుతున్నారు. ఈ 60,000 మందికి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ ఏ పరిస్థితుల్లోనూ సరిపోదు. ఇక్కడ కనీసం 1 రోజు 2 రోజులు ఉండే అవకాశం కూడా లేదు. ఈరోజు వచ్చి ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోవాలి. కాబట్టి ఏదైతే విజయనగరంలో 100 పడకల హాస్పిటల్ మేము కడతామని చెప్పేసి గత 3 ఏళ్ల కిందట గత ప్రభుత్వం ప్రారంభించిందో వెంటనే ఆ పనులు పూర్తి చేసి ఆ హాస్పిటల్ని ఈ సందర్భంగా పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.
గత 29 సంవత్సరాలుగా వాజీ ఛానల్ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తూ రంగోలీ పోటీలు నిర్వహిస్తూ వస్తుంది. ప్రతి ఏడాదిలోనే ఈ ఏడాది కూడా సంక్రాంతికి వాజీ ఛానల్ రంగోలీ పోటీలు ఈ నెల 12వ తేదీన నిర్వహిస్తుంది. వాజీ రంగోలీ పోటీల్లో విజేతలైన వారికి విలువైన బహుమతులను అందజేయనుంది. ఇప్పటికే రంగోలీ పోటీల్లో పాల్గొనబోయే మహిళలు వాజీ ఛానల్ కార్యాలయానికి వచ్చి వారి పేర్లను నమోదు చేసుకుంటున్నారు. ఇంకా ఆసక్తి ఉన్నవారు వాజీ కార్యాలయానికి వచ్చి పేర్లు నమోదు చేసుకోగలరు. నేను కాకినాడ భాగ్యలక్ష్మి, హౌస్ వైఫ్ని. మాది ఈ ఊరే, పుట్టూరు దగ్గర నుంచి శ్రీకాకుళం అత్తవారిల్లు. ఇక్కడికి ముగ్గు పోటీకి అని వస్తుంటాను. వాజీ ఛానల్కి కృతజ్ఞతలు. ముగ్గులు బాగా వేస్తుంటాం. ప్రతి సంవత్సరం 12 సంవత్సరాల నుంచి వేస్తున్నాను ముగ్గులు. మంచి మంచి బహుమతులు వస్తున్నాయి. నీట్గా చక్కగా వేస్తున్నాము. పల్లె వాతావరణం మాకు గుర్తుకొస్తుంది. ఇప్పుడు టికెట్లు తీసుకోవడానికి వచ్చాం, ముగ్గులు పోటీ టికెట్స్కి. మేము మా ఫ్రెండ్స్ 7 ఇయర్స్ నుంచి ఇక్కడ ముగ్గులు వేస్తున్నాం. చాలా బాగుంది, మాకైతే చాలా ఎంజాయ్గా ఉంది. మంచి మంచి ఏవేవో కార్యక్రమాలు పెడతారు, హ్యాపీగా బాగా వేస్తాం. అంతే. టికెట్స్ తీసుకోవడానికి వచ్చాం. 7 ఇయర్స్ నుంచి వేస్తున్నాం ఇక్కడ. గిఫ్ట్స్ అయితే చాలా వచ్చాయి. ప్రతి ఒక్కరికి ఇస్తారు, ప్రతి పార్టిసిపెంట్కి. చాలా బాగుంది ఇక్కడ. ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉందని, రాష్ట్రాలకు లేదని అమలాపురం మాజీ ఎంపీ జేవి హర్ష్ కుమార్ పేర్కొన్నారు. మాల ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో నిన్న జరిగిన మాలల సింహగర్జన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ ఆర్టికల్ 341 ద్వారా కూడా పార్లమెంట్లో 2/3 మెజార్టీతో ఆమోదించాలని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ చేసే ప్రభుత్వాలను ఓడించడమే మాలల లక్ష్యం అన్నారు. వర్గీకరణ అన్నది ఎందుకు పెట్టారో తెలియదు. ఎందుకు పెట్టారంటే చాలా సింపుల్, మనల్ని విడదీయడానికి మాత్రమే పెట్టారు. వీళ్ళు కలిసి ఉంటే ఖచ్చితంగా రాజ్యాధికారాన్ని సాధిస్తారు. కాబట్టి కారంచేడు చుండూరు పోరాటాల్లో మాదిగలు చనిపోయినా కానీ మాదిగల ముందుండి పోరాటం నడిపించారు. కాబట్టి వీళ్ళని విడదీయకపోతే రేపొద్దున్న మనకి బలమైన శక్తి కింద రాజకీయంగా వీళ్ళు ఖచ్చితంగా మనకు పోటీ వస్తారన్న ఉద్దేశంతోనే ఈ రాజకీయ క్రీడ ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వం. చాలా చోట్ల పెడతా ఉన్నారు. పైగా ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, ఆ లిస్టు దగ్గరికి వెళ్ళి మీరు మీ క్యాస్ట్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. మాకు అవసరం ఏంటి? అసలు తీర్పు, అసలు జనగణన జరగకుండా జనగణన జరపాలంటే ఎవరికి హక్కు ఉంది? సెన్సస్ ఆఫ్ ఇండియా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో చేయాల్సిన జనగణన జరపకుండా ఎప్పుడో దొరైస్వామి రాజు మరి ఒక కమిషన్ వేసి చంద్రబాబు నాయుడు ఈ జనగణన జరిపించి దాని ప్రకారం మనల్ని విభజించి మన జనసంఖ్యను తగ్గించి చూపించిన అదే జనగణన, లేదంటే మరి తగ్గించిన పాల ధరను పెంచకపోతే విశాఖ డైరీని ముట్టడిస్తామని పాల రైతులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి రాంబాబు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాప్ సూర్యనారాయణలు హెచ్చరించారు. ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రోజుకి 9 లక్షల లీటర్లు పాలు సేకరించడం ద్వారా రోజుకి 1.20 కోట్ల లాభం, నెలకు 40 కోట్లకు పైగా లాభం పొందుతున్న విశాఖ డైరీ యాజమాన్యం పాల ధరను తగ్గించి రైతులకు అన్యాయం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. విశాఖ డైరీ పరిధిలో 3,85,000 మంది రైతులు రోజుకి 9 లక్షల లీటర్లు పాలు పోస్తున్నారు. విశాఖ డైరీ యాజమాన్యం మొన్న నవంబర్ 1 పేమెంట్ నుంచి రైతులకి ఆవు పాలకి లీటర్ 4 రూపాయల వరకు తగ్గించారు. దీనివల్ల రైతులకి రోజుకి 20 లక్షల రూపాయలు కోల్పోతున్నారు. అంతేకాకుండా
విశాఖ డైరీకి సంబంధించిన ఆస్తులు కూడా ఇవాళ పక్కదారి పట్టించి లూటీ చేసే విధంగా యాజమాన్యంలో ఉండే చైర్మన్ ప్రధానంగా చేస్తున్నాడు. కాబట్టి ఈ అంశాలన్నింటి మీద రైతులకి తగ్గించిన ధర పెంచాలని చెప్పేసి, డైరీ ఆస్తులను కాపాడాలని చెప్పేసి ఇప్పటికే రైతులు 2 పర్యాయాలు అక్టోబర్ 29న, డిసెంబర్ 2వ తారీఖున పెద్ద ఎత్తున విశాఖ డైరీ దగ్గర నిరసన తెలియజేశారు. దీనికి ప్రభుత్వం స్పందించి విచారణ కమిటీ వేసింది. విచారణ కమిటీ కూడా వచ్చి ప్రాథమికంగా ఒక విచారణ జరిపారు. ఆ విచారణ కమిటీకి కూడా ప్రాథమికంగా వచ్చిన సమాచారం ప్రకారంగా అవినీతి పెద్ద ఎత్తున జరిగిందన్నదే నిర్ధారించినట్టుగా జ్యోతుల నెహ్రూ ప్రకటన చేశాడు. ఈ దశలో విచారణని ప్రభావితం చేయడానికి మళ్ళా ఇప్పుడు బీజేపీలో చేరాడు చైర్మన్. ఆ బీజేపీలో చేరడాన్ని మేము ఖండిస్తున్నాం. అలాగే కూటమి ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నాం. విచారణలో ఉండి అవినీతి అనేది ప్రాథమిక సాక్ష్యాలు దొరికిన తర్వాత కూడా అతన్ని పార్టీలో చేర్చుకొని ఇవాళ విచారణ ప్రభావితం చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆయన్ని వెంటనే పార్టీ నుంచి బయటకు పంపించాలి. అలాగే విచారణ ద్వారా డైరీ ఆస్తులను కాపాడాలి, రైతులకు ఇవ్వాల్సిన పేమెంట్లు సక్రమంగా ఇచ్చేటట్టు చేయాలని, లేకపోతే మాత్రం పండగ వెళ్ళిన తర్వాత పెద్ద ఎత్తున విశాఖ డైరీ ముందు ఆందోళనకి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రైతులను సమీకరించి కార్యక్రమం చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. ఈరోజు విజయనగరంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ సుంకరి శ్రీనివాస్కు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ తమ అభ్యర్థి 27 సంఘాలు మద్దతు ప్రచారంలో దూసుకుపోతున్నారని, ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘాలకు వారధిగా పనిచేసి అనేక సమస్యల పట్ల శ్రీనివాసరావుకు అవగాహన ఉందని అన్నారు. తమ అభ్యర్థి 25 సంవత్సరాలుగా విద్యారంగంలో సేవలు అందిస్తున్నారని, వారిని గెలిపించుకుందామని అన్నారు. దాదాపు మొన్నటి వరకు 18 సంఘాల ఉమ్మడి సంఘాలతో మద్దతుతో నిలబడుకున్నటువంటి మా అభ్యర్థి శ్రీనివాసులు గారు ఈరోజు దాదాపు 27 సంఘాల మద్దతు పొంది ప్రచారంలో దూసుకుపోతున్నాడు. ప్రభుత్వానికి తర్వాత ఉపాధ్యాయ సంఘాలకు, అటు ప్రైవేటు కావచ్చు ఇటు ప్రభుత్వం కావచ్చు, ఈ సంఘాలకు అన్నిటికీ మధ్య ఒక వారధిలాగా పనిచేసి అనేక సమస్యలను అవగాహన చేసుకున్నటువంటి వ్యక్తిగా, ఒక మంచి వ్యక్తిగా గత 25 సంవత్సరాలుగా ఈ విద్యా సేవలో విద్యార్థులకు సేవ చేయడం కానీ, సమాజానికి సేవ చేయడం కానీ మంచి వ్యక్తిగా ఈరోజు సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకొని ఉన్నాడు శ్రీనివాసులు గారు. ఈయన డాక్టరేట్ కూడా తీసుకుని ఉన్నాడు. విద్య పట్ల బాగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఉపాధ్యాయ సమస్యల పట్ల బాగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ప్రైవేటు విద్యార్థులు, ప్రైవేటు ఉపాధ్యాయుల, ప్రైవేటు సెక్టారు సమస్యల మధ్య బాగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు ఇటువంటి వ్యక్తిని మేమందరము కూడా ప్రైవేటు పాఠశాలలు కావచ్చు, గవర్నమెంట్ పాఠశాలలు కావచ్చు, లేదా ప్రైవేటు ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, గవర్నమెంట్ ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, చాలా దాదాపు 27 సంఘాలు కుమ్మడిగా ఈ అభ్యర్థిని రంగంలోకి దించడం జరిగింది. ప్రైవేటు విద్యా సంస్థలు, అలాగే ఎయిడెడ్ విద్యా సంస్థలు, జూనియర్ కాలేజు, డిగ్రీ కాలేజ్ యాజమాన్యాలు, ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు మొత్తం 27 సంఘాల నుండి ప్రతినిధిగా ఉమ్మడి అభ్యర్థిగా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను పోటీ చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా సగానికి పైగా విద్యారంగంలో ప్రైవేట్ విద్యా సంస్థల పాత్ర ఉంది. ముఖ్యంగా బడ్జెట్ పాఠశాలలు, అలాగే జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, మా ఈ స్టాఫ్ కానివ్వండి, యాజమాన్యాలు కానివ్వండి, వీళ్ళందరూ ఎదుర్కొన్న సమస్యల మీద, ఉత్తరాంధ్ర సమస్యల మీద, ముఖ్యంగా టీచర్సు, అధ్యాపకులు ఎదుర్కొనే సమస్యల మీద పోరాడాలంటే ఖచ్చితంగా రిప్రజెంటేషన్ ఉండాలనేటువంటి సదుద్దేశంతో ప్రధాన ఎజెండాగా నన్ను అందరూ కూడాను ఎంకరేజ్ చేసి క్యాండిడేట్గా డిక్లేర్ చేయడం జరిగింది యునానిమస్గా. నేను గెలిచిన తర్వాత తప్పనిసరిగా ఈ రికగ్నేషన్ 10 సంవత్సరాలకి, అలాగే యాజమాన్యాలు రికగ్నేషన్ అప్లై చేసిన తర్వాత అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడాను మేము ఆఫీస్ పెట్టుకుని కోఆర్డినేటర్ సహాయంతో తప్పనిసరిగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం, అట్లాగే రాజధాని దగ్గర కూడాను అక్కడ కూడా ఈ వ్యవస్థ మీద, ప్రైవేట్ వ్యవస్థ మీద ఉన్నటువంటి సమస్యలు అన్నిటికీ తప్పనిసరి పరిష్కారం దిశగా మిగతా ఎమ్మెల్సీతో కలిసి నేను పోరాటం చేయడం జరుగుతుంది. మత సామరస్యాన్ని, దేశ
సమైక్యత సమగ్రత కాపాడుకుంటామని మసీదులపై దాడులు దేవాలయ కబ్జాలకు ప్రయత్నిస్తున్న మతోన్మదులు ప్రయత్నాలు తిప్పికొట్టేందుకు రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం ప్రజలు ఐక్యంగా పోరాడాలని లౌకిక శక్తులు ఈ కృషిలో భాగం కావాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ రోజు కోట జంక్షన్ నుండి గురుజాడ ఇంటి వరకు సిపిఎం ప్రచార కార్యక్రమం చేపట్టారు. భారతదేశంలో సమైక్యత పెరడవిల్లుతున్నటువంటి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని విహెచ్పి బజరంగ్ దళ్ నిన్న హైందవ పేరుతో ఒక సభని ఆంధ్ర రాష్ట్రంలో నిర్వహించే ఆ గుడులన్నీ మాకు అప్పచెప్పాలి, గుడుల పేరుతో ఉన్న ఆస్తులన్నీ అప్పచెప్పాలని డిమాండ్ చేస్తూ భారతదేశంలో ఉన్న సమైక్యత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర చేస్తున్నాయి. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. భారతదేశంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ ఒకటేనని భారత రాజ్యాంగం చెప్తుంటే కాదు, మాకు మా గుడులు ఆస్తులు అప్పచెప్పండి అని ఈరోజు రోడ్డు మీదకి వచ్చి బహిరంగంగా డిమాండ్ చేయడాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తీవ్రంగా ఖండించాలని, అటువంటి వాళ్ళని కట్టడి చేయాలని సిపిఎంగా డిమాండ్ చేస్తూ మత సామరస్య సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా 2వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు సిపిఎం పెద్ద ఎత్తున ప్రచారోద్యమాన్ని నిర్వహిస్తూ ఉంది. ఇందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం విజయనగరంలో నిర్వహిస్తున్నాం. ప్రజలంతా రాజ్యాంగాన్ని రక్షించడానికి, మత సామరస్యాన్ని కాపాడడానికి మాతో కలిపి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పారా స్పోర్ట్స్ అసోసియేషన్ విజయనగరం ఆధ్వర్యంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ వారి సహకారంతో జిల్లా స్థాయి పారా అథ్లెటిక్స్ పోటీలు రాజీ స్టేడియం నందు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ వి రామస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రన్నింగ్, జావెలిన్ త్రో, డిస్కస్ త్రో, లాంగ్ జంప్, షార్ట్ పుట్ క్రీడలకు వివిధ విభాగాల వారీగా పోటీలు నిర్వహించామని తెలిపారు. ఈ పోటీలకు జిల్లా నుండి 68 మంది పారా క్రీడాకారులు పాల్గొనగా ఉన్నత ప్రతిభ కనబరిచిన 33 మంది క్రీడాకారులను ఈ నెల 30న గుంటూరులో జరగబోయే రాష్ట్ర స్థాయి పారా అథ్లెటిక్స్ పోటీకి ఎంపిక చేసినట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తున్నామని తెలిపారు. ఈ పోటీల్లో పారా అసోసియేషన్ ఆఫ్ విజయనగరం గౌరవ అధ్యక్షులు కె దయానంద్, జిల్లా అథ్లెటిక్స్ కార్యదర్శి జి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పారా అథ్లెటిక్స్ సెలక్షన్స్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా విజయనగరం జిల్లా అంటే ఉమ్మడి విజయనగరం జిల్లా, మా పార్వతీపురం మన్యం జిల్లా, విజయనగరం జిల్లా కలిపి ఈరోజు నిర్వహించడం జరిగాయి ఈ సెలక్షన్స్. ఈ సెలక్షన్స్కి దాదాపు 78 మంది వరకు కూడా ఈ 2 జిల్లాల నుండి వచ్చి అనేక ఈవెంట్స్లో వాళ్ళు పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి మరి రామస్వామి గారు కూడా ఇక్కడ హాజరయ్యారు. అదేవిధంగా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ తరపున కూడా శ్రీకాంత్ గారు వీళ్ళంతా కూడా హాజరయ్యారు. వీళ్ళందరూ ఆధ్వర్యంలో మరి ఈరోజు సెలక్షన్ అనేవి జరిగాయి. ఈరోజు ఎవరైతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరినీ కూడా మరి స్టేట్లో జరిగేటటువంటి సెలక్షన్స్ కూడా వారిని అక్కడ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అక్కడ సెలెక్ట్ అయిన వారిని నేషనల్ వరకు కూడా వారిని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా కూడా మరి పారా అథ్లెటిక్స్ని మరి బలోపేతం చేయాలని, మరింత మందిని ప్రోత్సహించి మరి ఈ యొక్క ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసే విధంగా మరి మా యొక్క సంస్థ కృషి చేస్తుంది. కాబట్టి ముందు ఉన్నటువంటి దినాల్లో అనేక మందిని మరి ఈ యొక్క ఈవెంట్స్లో పాల్గొనేలాగా మా యొక్క సంస్థ కృషి చేస్తుందని తెలియజేస్తూ ఇప్పుడు సీఎం గారు మొన్న రిలీజ్ చేసిన స్పోర్ట్స్ పాలసీలో పారా స్పోర్ట్స్కి ప్రత్యేకంగా వారికి సౌకర్యాలు కల్పించి వారికి జనరల్ స్పోర్ట్స్తో పాటు అవకాశం కల్పించినందుకు సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. దాన్ని బేస్ చేసుకొని నేషనల్లో ప్రతి ఒక్క క్రీడాకారుడికి 10 లక్షల రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తా అని చెప్పారు. అదేవిధంగా పారా క్రీడాకారులకు కూడా కల్పిస్తున్నారు. ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు జరిగే నేషనల్ ఛాంపియన్షిప్కి స్టేట్ సెలక్షన్ జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని విజయనగరం జిల్లాలకు గేమ్స్ పెట్టడం జరిగింది.
పుష్పట్రేగ మండలం ఎరుకొండ గ్రామంలో 500 రూపాయలు బాకీ తీర్చలేదని మద్యం మత్తులో ఒక యువకుడును మరో వ్యక్తి కత్తితో దారుణంగా పొడిచి హత్య చేసిన సంఘటన జరిగింది. గొర్రెల పవన్ పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. బొంతు అప్పలనాయుడు పవన్ మధ్య ఘర్షణ పడ్డారు. ఈ తగాదా చిలికి గాలివానగా మారి హత్యకు దారితీసింది. హత్యకు గురైన వ్యక్తి తల్లి బంగారమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా హత్యా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా పూలంగి సేవ నిర్వహించారు. కడియం, బెంగళూరు, పూణే తదితర ప్రాంతాల నుంచి 50 రకాల బంతి, చామంతి పువ్వులు తెప్పించి ఆలయాన్ని స్వామివారిని అలంకరించినట్లు ఆలయ ధర్మకర్త బేబీ నాయన చెప్పారు. పూలంగి సేవను మాజీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు దంపతులు దర్శించుకున్నారు. పూలంగి సేవను చూసేందుకు పూజలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామాచంద్ర స్వామి వారి యొక్క మంగళాశాసనంతో అంగరంగ వైభవంగా ప్రారంభమైనటువంటి మన ప్రాంత వెలవేలుపు మన రక్షకుడు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క పూలంగి సేవ సుమారు 10 టన్నుల బరువు పువ్వులతో సుమారు 50 వివిధ రకాల పువ్వులతో ఇవాళ కోవిల్ని, మూల విరాట్ని, ఉపాలయాల్ని అన్నింటినీ కూడా అలంకరించడం జరిగింది. కడియం, పూనా, బెంగళూరు, ఊటీ వివిధ ప్రాంతాల నుంచి మరి వెంకన్న, కడియం గ్రామానికి చెందినటువంటి వెంకన్న ఆధ్వర్యంలో ఈ అలంకరణ అనేది చేయడం జరిగింది. సుమారు 15,000 నుంచి 20,000 మందికి భక్తులు వచ్చినా సరిపడే విధంగా తీర్థప్రసాదాలు అన్నింటినీ కూడా సిద్ధం చేయడం జరిగింది. దయచేసి ఎంత రద్దీ ఉన్నా సరే 15 నుంచి 20 నిమిషాల్లో దర్శనం అయ్యే విధంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసాం. ఎవరు కూడా గాబరా పడవలసిన అవసరం లేదు. అందరూ వచ్చి మరి కొన్ని అనివార్య కారణాల వల్ల కిందసారి నిర్వహించలేనటువంటి పూలంగి సేవని అంగరంగ వైభవంగా ఇన్ని పూలంగి సేవలు చూశాను. వేణుగోపాల స్వామి అన్నైనా ఎప్పుడూ అందగాడే. ఆయన్ని మించిన అందం బహుశా ఎవరికీ ఉండదు. కానీ ఇవాళ ఏంటో మరీ మూల విరాట్ని చూస్తే మరీ ఎంత వైభవంగా మరింత అందంగా మన స్వామివారు ఆ భక్తులకి దర్శనమిస్తున్నారు. కాబట్టి భక్తులు అందరూ కూడా క్రమశిక్షణగా వచ్చి స్వామివారిని ఆ పూల వైభవంలో దర్శనం చేసుకొని మరి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగుదేశం పార్టీకి ఓటమి ఎరుగని కంచుకోట కుప్పం. ఇక్కడి బిడ్డగా మీ రుణం తీర్చుకుంటానన్న ఏపీ సీఎం చంద్రబాబు. రాబోయే 3 నెలల్లో ఏపీలో ఇన్నోవేషన్ హబ్ ద్వారా 10,000 మందికి ఉపాధి. ఉండి పర్యటనలో వెల్లడించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. సాలూరు నియోజకవర్గంలో 100 సీసీ రోడ్లకు ప్రారంభోత్సవం. ప్రజల ఆశీర్వాదం, మద్దతే ఈ అభివృద్ధికి పునాది అన్న మంత్రి సంధ్యారాణి. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.